నమస్తే, నా పేరు కృప. జై హౌస్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కెరియర్ ప్లానింగ్ వర్సెస్ లైఫ్ ప్లానింగ్. ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉన్నాడు. మరి ఉన్నత విద్య అభ్యసించిన ప్రతి విద్యార్థి కూడా ఉపాధి అవకాశం పొందగలుగుతున్నాడా? ఉపాధి అవకాశం పొందగలిగిన వ్యక్తి లైఫ్ లో ఆనందంగా జీవించగలుగుతున్నాడా? మరి లైఫ్ ని కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక వ్యక్తి ఆనందంగా జీవించడం ఎలా? ఇత్యాది విషయాలని చర్చించడానికి మనతో పాటు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్, చెప్పండి, ఇప్పుడు కెరియర్ ని బిల్డప్ చేసుకోవాలంటే ఏ విధమైన అంశాలని మనం పాటించాలి? మొట్టమొదలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అంటే చిన్నప్పుడు స్కూల్లో చూసింది ఒక వాటర్ ట్యాంక్ మీద ఒక సేయింగ్ ఉండేదండి. దాంట్లో ఏంటంటే, ద ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్యారెక్టర్ అని. అయితే అప్పుడు నాకు ఆ మీనింగ్ అర్థం అవ్వలేదు. బట్ రాను రాను క్లియర్గా నా లైఫ్ని నేను చూసుకుంటూ ఉంటే నాకు క్లియర్గా మీనింగ్ అర్థమైంది, క్యారెక్టర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము. సో ఏంటనంటే, వాళ్ళు ఉన్నత విద్యలు అభ్యసించారు, తర్వాత మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే లైఫ్లో అంత హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు. అయితే ఇప్పుడు నిజంగా ఆలోచించి చూస్తే చాలా డబ్బులున్న వాళ్ళకి, మామూలుగా డబ్బులున్న వాళ్ళకి తేడా మీకు భౌతిక సౌకర్యాలలో కనిపిస్తుందండి. ఓకే, భౌతిక సౌకర్యాలలో తప్ప ఇంకెక్కడా తేడా కనిపించదు. మనం క్లియర్గా చెప్పలేము చాలా డబ్బులున్న వాళ్ళు ఎక్కువగా సంతోషంగా ఉన్నారు, మామూలుగా డబ్బులున్న వాళ్ళు అసలు సంతోషంగా లేదు, ఇది చెప్పలేము. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, చాలా డబ్బులున్న వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారేమో అని మనం అనుకుంటున్నాము. అందుకనే మనం డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. సో నిజంగా చూస్తే డబ్బు వల్ల మనము కేవలం భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతాము. ఈ భౌతిక సౌకర్యాలు అన్నది మన శరీరానికి ఉన్న సామర్థ్యాన్ని పెంచడం తప్ప మ్యాక్సిమం ఇంకా ఏమీ చేయలేవు. అంటే శరీర పోషణకి కానీ, రక్షణకి కానీ, శరీరాన్ని సదుపయోగించడానికి కానీ పనికొస్తాయి అంతే. కానీ నిజంగా మనం ఏం కావాలనుకుంటున్నాము? సుఖంగా ఉండాలనుకుంటున్నాం. ఈ సుఖం అనేది నాకు సంబంధించిన విషయము, ఈ భౌతిక సౌకర్యాలు అన్నది నా శరీరానికి సంబంధించిన విషయం. అయితే ప్రాస్పరస్గా ఉండాలనుకుంటున్నాము, ప్రాస్పరస్గా ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాము. కానీ చాలా మంది విద్యార్థులలో ప్రాస్పెరిటీ అంటే ఏంటి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో కూడా ప్రాస్పెరిటీ అంటే ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. అది ఇప్పుడు వచ్చిన ముఖ్యమైన సమస్య అండి. అయితే ప్రాస్పెరిటీ అన్న దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నాకు ఏం కావాలో నిర్ణయించుకోవడము. రెండవది, నేను ఏదైతే నిర్ణయించుకున్నానో దానికంటే ఎక్కువ సంపాదించగలగడం. ఇప్పుడు ఏమైందంటే, మనము ఈ చదువుల వల్ల ఎక్కువ సంపాదించగలిగే శక్తిని పెంచుకుంటున్నాము, కానీ ఏం కావాలో నిర్ణయించుకోలేకపోతున్నాం. సార్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డబ్బుని ఆధారంగా చేసుకుని జీవితం ఆనందంగా ఉండగలం అనుకుంటున్నారు. మరి అటువంటి స్టూడెంట్స్ లో మార్పు తీసుకురావాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? అయితే వాళ్ళకి అంటే ఇటువంటి ఒకవేళ ఇలాంటి ఒపీనియన్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఒకసారి ఈ ప్రశ్న వేసి చూడండి. ఓకే, డబ్బు ఉండడం వల్ల భౌతిక అంటే డబ్బు ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఈ రెండిట్లో తేడా ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కువ భౌతిక సౌకర్యాలు కనిపిస్తుంది. ఓకే, సో మీరు అంటే వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను చూసి కానీ, వాళ్ళు వేసుకునే బట్టలను చూసి కానీ మీరు గౌరవిస్తున్నారా అని ఒక్కసారి అడగండి. ఓకే, అయితే ప్రతి మనిషి లేదండి నేను అలా చేయట్లేదు అంటాం. అయితే మనం ఏ భ్రమలో ఉన్నామంటే, మనము అలా బట్టలు వేసుకొని ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే మనకి రెస్పెక్ట్ వస్తుందని మనం అనుకుంటున్నాము. కానీ అదే సూటిగా ఆ పిల్లల్ని అడిగి చూడండి, మీరు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? ఓకే, మీతో ఎవరైతే బాగుంటున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, లేకపోతే ఎవరి దగ్గర అయితే వస్తువులు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? అడిగి చూడండి, తెలిసిపోతుంది క్లియర్గా. అంటే శాలరీ బేస్ చేసుకుని, లేకపోతే ఈ అవకాశం బాగుందని ఆలోచిస్తారు తప్పితే జీవితంలో ఇటువంటి మానవ విలువలు పాటించాలని వాళ్ళు తెలుసుకోవడం లేదు కదా. ఈ పాటించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రెండింటి మధ్యలో అంటే భౌతిక సౌకర్యాలు అనేది శరీరాన్ని అడ్రస్ చేస్తున్నాయి కానీ నా సుఖాన్ని అడ్రస్ చేయట్లేదు అని తెలిస్తే ఇది తగ్గుతుందండి, లేకపోతే అంతవరకు నడుస్తూనే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ కూడా ముందులానే అంటే డబ్బునే ప్రధానంగా చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. డబ్బునే ప్రధానంగా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, కెరియర్లో అందుకనే కెరియర్ బిల్డప్ చేయడానికి డబ్బునే ప్రధానంగా చేసుకొని ముందుకెళ్తున్నారు, కానీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్లానింగ్ అనేది కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా ఒక సొసైటీ చూస్తే ఏమవుతుందంటే, నీకు ఫస్ట్ జాబ్ ఎక్కడొచ్చింది, ఎంత వచ్చింది అన్న దాని మీద ఫోకస్ చాలా ఉంది. ఓకే, కానీ లైఫ్లో ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ప్లానింగ్ ఈజ్ ఫర్ కెరియర్, నాట్ ఫర్ లైఫ్. సో లైఫ్లో చూస్తే కనుక సెల్ఫ్, ఫ్యామిలీ, వర్క్ అండ్ సొసైటీ, ఈ 4 అంశాలు తీసుకోకుండా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి దాంట్లో ఇప్పుడు మీరు సొసైటీని చూడండి. ఓకే, ఇబ్బందులు ఉన్నాయి, కేయాస్ ఉంది. ఓకే, వర్క్ ప్లేస్లలో చూడండి, నిజంగా చూడండి, ఇప్పుడు రోజు రోజుకి
ఇంట్లో తర్వాత వర్క్ ప్లేసెస్లో సంబంధాలు తగ్గుతున్నాయి. ఓకే, ఎందుకు? ప్రతి వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకు? కొంచెం ఎక్కువ డబ్బులు రావాలనుకుంటున్నారు. ఓకే, సో ఎంత డబ్బులు కావాలని నిర్ణయించుకోకుండా ఎంతవరకు వెళ్తాం? సో అది చెప్పాలండి. ఫస్ట్ మీకు కావాల్సింది నిర్ణయించుకొని దానికంటే ఎక్కువ సంపాదిస్తే బెటర్ అండి. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ జై హో సక్సెస్ మంత్ర. పూజ్య బాపూజీ మాకు ఆదర్శం, నెహ్రూజీ ప్రగతి మా ఆశయం, జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం మా సిద్ధాంతం, అంబేద్కర్ ఆలోచనలు మా రాతలు, మదర్ సేవలు మా చేతలు. సూర్య నేటి దినపత్రిక 3 వసంతాలు ముగించుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతూ. డెటాల్ వాడడానికి ఏ రోజు మంచిది? కేవలం సండే. అతను స్పైడర్ మ్యాన్ అయినప్పుడు. నిజం చెప్పాలంటే ప్రతిరోజు కూడా, ఎందుకంటే క్రిములు ఏ రోజు సెలవు తీసుకోవు. అందుకే కొత్త డెటాల్, అది కనిపించని క్రిముల నుండి ప్రతిరోజు రక్షణ కల్పిస్తుంది మరియు వచ్చింది కొత్త సువాసనల్లో. డెటాల్ ప్రతిరోజు. డెటాల్ బి 100% ష్యూర్. న్యూస్, ట్రెండ్స్, లైఫ్ స్టైల్, నగర జీవన దృశ్య గీతిక, సిటిజనుల స్వరపేటిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక మణిమకుటం, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల వార్తల సమాహారం. మెట్రో 3 న్యూస్ బులెటిన్ ఉదయం 8:30 మీ హెచ్ఎంటీవీలో. టీవీ యాంకర్ కావాలనుకుంటున్నారా? కానీ ఎలా? కాలేజీలో చదువుతున్నాం కదా, గృహిణిగా బాధ్యతల్లో మునిగిపోయాం కదా, వృత్తి ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉన్నాం కదా అని నిరుత్సాహపడకండి. మీకోసమే ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రారంభిస్తోంది ఒక ప్రత్యేక కోర్స్, డిప్లొమా ఇన్ యాంకరింగ్ అండ్ న్యూస్ ప్రెజెంటేషన్. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, టీవీ రంగంలోని నిపుణులతో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో యాంకరింగ్, న్యూస్ ప్రెజెంటేషన్లలో శిక్షణ. మీకు అనువైన వేళల్లో శిక్షణ పొందండి. యాంకర్ కావాలనే కల నిజం చేసుకోండి. శని, ఆదివారాల్లో సెలవు రోజుల్లో క్లాసుల నిర్వహణ. కోర్సు కాలపరిమితి 6 నెలలు. యాంకర్ కావాలని ఎందుకు అనుకుంటున్నారో ఒక పేజీకి మించని వ్యాసం, మీ ఫోటో జత చేసి వెంటనే దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ 1 నవంబర్ 2010. వివరాలకు సంప్రదించండి. డీన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, హెచ్ఎంటీవీ బిల్డింగ్, ప్లాట్ నంబర్ 6, అనుపురం కాలనీ, డాక్టర్ ఎస్ రావు నగర్, హైదరాబాద్ 500062. ఫోన్ 914066980800. వెబ్సైట్ www.isj-org.in. వెల్కమ్ బ్యాక్ టు జై హో సక్సెస్ మంత్ర. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టే పిల్లలందరూ కెరియర్ కోసం, ప్యాకేజ్ కోసం వెళ్తున్నారు. కానీ మనం చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు తీసుకుంటే, మన చిన్నప్పటి నుంచి చాలా ఫీల్డ్స్ గురించి, చాలా ఏరియాస్ గురించి మనకు తెలుసు. కానీ 10th క్లాస్ వరకు వచ్చేసరికి మనకి మన ఇంట్రెస్ట్ కెరియర్, లైఫ్ ప్లానింగ్ నుంచి కెరియర్ సైడ్ వెళ్ళిపోతుంది. లైఫ్ నుంచి మన ఇంట్రెస్ట్ అనే ఫీల్డ్ ఉండదు. అక్కడ నుంచి ఇంజనీరింగ్ వచ్చేస్తుంది, మెడికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, దీని సైడ్ నుంచి అందరు వస్తున్నారు. దీన్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఇప్పుడు మనకి ప్రతి మనిషికి ఒక న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంది. దాన్ని కరప్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. మీరు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని అంటే ఆన్సర్ ఏమొస్తుంది? మంచి వాళ్ళని వస్తుంది. అయితే చెడ్డవాళ్ళు ఎలా తయారయ్యారు? కండిషనింగ్స్ వల్ల, అంటే మన శిక్షా సంస్కారంలో లోపాల వల్ల. ఈ శిక్షా సంస్కారం ఏంటి అని అంటే ట్రైనింగ్ జరుగుతుందండి. ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మీరు పెరిగిన వాతావరణంలో కొన్ని మాన్యతలు ఉన్నాయి, కండిషనింగ్స్ ఉన్నాయి. ఆ కండిషనింగ్స్ని మెల్లమెల్లగా మీరు ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పనులు, వాళ్ళు చేసే పనులు ఒక రకంగా పిల్లల మీదకి రుద్దుతున్నారు. అందుకనే క్లాష్ వస్తుంది పేరెంట్స్ మధ్యలో, పిల్లల మధ్యలో. అది ఇప్పుడు ట్రైనింగ్ ఇలా జరిగింది కాబట్టి మనం కూడా అదే నిజం అనుకొని ముందుకెళ్తున్నాం. కానీ నిజంగా చూస్తే లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నాకు నచ్చిన పని, కానీ నేను చేస్తున్న పని నాకు నచ్చినట్టు లేదు లోపల. సో అందుకనే లేదు, ఈ పని నేను చేయను అని. అయితే ఎప్పుడైతే ఒత్తిడి అనేది జరిగిపోతుందో మనం ఆ పని చేయకుండా దూరం వెళ్ళిపోతున్నాం. అయితే ఈ
కండిషనింగ్, శిక్షా సంస్కారంలో లోపాన్ని సరిదిద్దాలండి. యాక్చువల్లీ నా ఏరియా ఇంట్రెస్ట్ ఒకటి, కానీ దానికి ఫ్యూచర్లో వాల్యూ పేడ్ ఇస్ లెస్. అందుకని మా పేరెంట్స్ ఏమంటున్నారంటే దేనికైతే కెరియర్లో ఎక్కువ వాల్యూ పేడ్ ఉంటుందో అట్లాంటి కెరియర్ చూస్ చేసుకోమంటున్నారు. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అయితే కెరియర్ని ఎప్పుడైనా మనం చూస్ చేసుకుంటున్నప్పుడు బేసిక్ ఐటమ్ ఏంటి అని అంటే ఎంత జీతం వస్తుంది అన్నది. సో కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు జనరల్గా సాధారణంగా చూడండి, 2 ఆప్షన్స్ ఇస్తే బెటర్ ఆప్షన్ ఏది అని. ఇప్పుడు పిల్లల ముందర మీరు ఆలోచించి చూడండి, 50,000 జీతం ఉండే ఒక జాబ్ ఉంది, 30,000 జీతం ఉండే ఇంకో జాబ్ ఉంది. ఆబ్వియస్గా ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు? 50,000 జీతం ఉండేది సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఎక్కువ దానికి వెళ్తున్నాము, అయితే కెరియరే ఫోకస్ అయింది, కెరియర్లో సక్సెస్ అవుతున్నాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటికి వచ్చేటప్పటికి రోజు 8 గంటల పని 10 గంటలు అయింది. మళ్ళీ 10 గంటల తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మైండ్లో ఆఫీస్ని తీసుకొస్తున్నాం. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే లైఫ్ ప్లానింగ్ అనేది ఎక్కడా నేర్పించలేదు, ఏ కాలేజ్లో నేర్పించలేదు. దాదాపుగా జరుగుతున్న సంగతి ఇది కెరియర్. అయితే ఇప్పుడు కాలేజెస్ కూడా చాలా మటుకు పబ్లిసిటీ చేస్తున్నది ఏంటి, 100% ప్లేస్మెంట్ అని. అది ఇప్పుడు ఏమైందంటే మీ తల్లిదండ్రులు ఈ 100% ప్లేస్మెంట్ ఉంది అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పలేదండి. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని మేము మా పిల్లలు తొందరగా సెటిల్ అయితే బాగుంటుంది అని వాళ్ళు ఆశిస్తున్నారు. అది ఇప్పుడు ఏమైంది, వాళ్ళకున్న కండిషనింగ్, వాళ్ళకున్న మాన్యతలు ఒక రకంగా ఉన్నాయి, మీకున్న మాన్యతలు ఒక రకంగా ఉన్నాయి. అయితే ఈ మాన్యతల క్లాష్ వల్ల ఇబ్బంది కలుగుతుంది. అది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన దాంట్లో మిమ్మల్ని అందులో పెట్టేస్తున్నారు. సార్ మరో స్టూడెంట్ డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రాస్పెరిటీ అంటున్నారు. ప్రాస్పెరిటీ అంటే ఏమిటి? యాక్చువల్ ప్రాస్పెరిటీ మీనింగ్ ఏంటి? ఒక హ్యూమన్ బీయింగ్లో సెల్ఫ్ అండ్ బాడీ అనేది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే, సెల్ఫ్ అండ్ బాడీ అనేది. అయితే ఈ బాడీని అడ్రస్ చేసేవే ఫిజికల్ ఫెసిలిటీస్ అండి. ఓకే, సెల్ఫ్ని అడ్రస్ చేసేది హ్యాపీనెస్. సో మనం హ్యాపీనెస్ కోసం పనిచేస్తున్నాము, హ్యాపీనెస్ కావాలనుకుంటున్నాం ప్రతిసారి. అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నవి అడ్రస్ చేసేది ఓన్లీ ప్రాస్పెరిటీని. అయితే ఈ ప్రాస్పెరిటీ అంటే ఏంటంటే నాకున్న అవసరాలు ఏంటి, అంటే నా శరీరానికి ఉన్న అవసరాలు ఏంటి, ఓకే, అవి ఐడెంటిఫై చేయడము, ఆ అవసరాలకి కావలసిన భౌతిక సదుపాయాల కంటే ఎక్కువ భౌతిక సదుపాయాలు సమకూర్చుకోవడము, అవసరం కంటే ఎక్కువ ఉండడాన్ని ప్రాస్పెరిటీ అంటాం. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ల్యాక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ కాల్డ్ డిప్రైవేషన్. డిప్రైవేషన్ లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ప్లాయిటేషన్ లీడ్స్ టు కరప్షన్, కరప్షన్ లీడ్స్ టు స్ట్రగుల్, స్ట్రగుల్ లీడ్స్ టు అపోజిషన్, అపోజిషన్ లీడ్స్ టు వార్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కరప్షన్ అని మనం అనుకుంటున్నాం కదా, ఎన్ని యాంటీ కరప్షన్లు బ్యూరోలు పెట్టినా సరే వాళ్ళను భయపెట్టి మనం ఆపుతున్నాం. ఓకే, అండర్స్టాండింగ్ వల్ల ఆపట్లేదు. అండర్స్టాండింగ్ ఏంటి, నా దగ్గర ఉన్నది నాకు అవసరాల కంటే ఎక్కువ అన్న అండర్స్టాండింగ్ కలిగించాలి. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే జరుగుతుంది, భయపెట్టి జరగదు. సో ప్రాస్పెరిటీ అంటే ఇది, నాకు అవసరాల కంటే నా దగ్గర ఎక్కువ భౌతిక సౌకర్యాలు ఉన్నాయా లేవా. రైట్ సార్. ఇప్పుడు తక్కువ జీతం ఉన్న ఒక వ్యక్తి, ఎక్కువ జీతం ఉన్న మరొక వ్యక్తి ఉన్నారు. మరి తక్కువ జీతం ఉన్న వ్యక్తి అతనితో పోల్చుకొని ఆత్మన్యూనతకు గురవుతుంటాడు. మరి ఈ వ్యక్తి ఆనందంగా ఉండటం కుదురుతుందా? తప్పకుండా కుదురుతుంది. ఏంటి అని అంటే ఫోకస్ లైఫ్ పైన ఉందనుకోండి, ఫోకస్ లైఫ్ పైన, డబ్బుల పైన కాదు. అయితే ఇప్పుడు ఏంటనంటే నా అవసరాలు నాకు తెలిసిపోయాయి. నిజంగా ఆలోచించండి, మనకు కావాల్సిన అవసరాలు ఏంటి, నర్చరింగ్ ఫర్ అంటే శరీరాన్ని పుష్టి కోసము, బాడీకి, తర్వాత ప్రొటెక్షన్ కోసము, దాని తర్వాత రైట్ యూటిలైజేషన్ కోసం, అంటే శరీరాన్ని సదుపయోగించడానికి కొన్ని వస్తువులు కావాలి, ప్రొటెక్షన్కి కొన్ని వస్తువులు కావాలి, పోషణకి కొన్ని వస్తువులు కావాలి, పోషణ, రక్షణ, సదుపయోగం. ఈ మూడే కదా శరీరం కొన్ని అవసరాలు. నిజంగా చెక్ చేసి చూడండి, ఈ మూడింటికి కావాల్సిన వస్తువులను మనము సరిగ్గా నిర్ణయించుకోగలుగుతున్నామా లేదా చెక్ చేసి చూడండి. దానికంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా. ఎప్పుడైతే నాకు నా అవసరాల కంటే ఎక్కువ ఉన్నాయని తెలుస్తుందో అప్పుడు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చి చూసినా సరే నాకు కూడా నా దగ్గర అవసరాల కంటే ఎక్కువ ఉన్నాయని తెలిసిపోయింది. అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అనేది టెంపరీ, హ్యాపీనెస్ అనేది కంటిన్యూస్. అయితే ఈ ఫోకస్ అనేది లైఫ్ మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉండే ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఈ పోల్చుకుంటే తెలుస్తుంది. లెట్స్ టేక్ అనదర్ షార్ట్ బ్రేక్ ఇన్ జై హో సక్సెస్ మంత్ర. ఎక్కువ మొబైల్ మాట్లాడితే గుండె, మెదడు, ఇతర శరీర అవయవాలకు చేరే రేడియో ధార్మిక తరంగాల వల్ల హాని జరుగుతుంది. ఇంకా క్యాన్సర్ ప్రమాదం ఉంది.
అవన్నీ ఇక లేవు. ఈ ఆరోగ్యం ఈ చిప్ లో. హార్మనీ యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ గుండె మెదడు ఇతర అవయవాలకు పూర్తి రక్షణ. Excuse me. College trainee. Welcome. I'm your chief architect, but so young. And this is your London head office. Wow. Mummy, mali class lo fun. Mommy? ఇప్పుడు స్కిన్ సాఫ్ట్నెస్ మరియు కొత్త అపురూపమైన పరిమళంతో చర్మాన్ని ఎంతో మెరిపించే ఇది చర్మాన్ని ఉంచుతుంది ఏళ్ల తరబడి. యవ్వనంగా సంతూర్ సంతూర్. క్లచ్, యాక్సిలరేట్. బ్రేక్ ను కుదుపుతే నడిపేటప్పుడు ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ కానీ సార్ ట్రాఫిక్ లో ఆగాగి అనిపిస్తే ఇంజిన్ వేడికి క్లచ్ ఇంకా గేర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్ దీనిలోని సింథటిక్ టెక్నాలజీ మీ బైక్ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. సంరక్షణ ఇప్పుడు కొత్త ప్యాక్ లో క్యాస్ట్రాల్ యాక్టివ్ కొత్త సెక్యూర్ సీల్ ప్యాక్. అసలు రోడ్లు ఉంటున్నాయి అంటే అసలు రోడ్లే ఉండవు మాకు. మేము నీళ్ళల్లో నడవాల్సిన పరిస్థితి. కరెంట్ అసలు లేదు. ఈ మురికి నీళ్ళని ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పంపించాలి? ఆ 15 రోజులకు ఒక్కసారి అయినా కూడా సరైన వాటర్ పంపించలేదు. మా ప్రజలు మట్టి నీళ్ళ పడతారు కానీ ఫ్యాక్టరీ మాకు సంబంధం. పట్టించుకున్న ప్రభుత్వం ఎవడు, మమ్మల్ని పట్టించుకున్న వాడు ఎవడు? ముసలోళ్ళు పిల్లలు జ్వరాల నుంచి పడరు. వాళ్ళు వస్తే దానికి బాధ్యత ఎవడు పట్టించుకోవట్లేదు. రాజులు లేని రాజ్యంగా తయారైంది. నచ్చినప్పుడు ఏం లేదు, చెప్పులు దాని కొట్టుడే. ఇలా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సమస్యలకు పరిష్కారం ఏమిటి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ సమస్యలపై ఎవరిని నిలదీయాలి? ఇదేమి రాజ్యం? పౌర సమస్యలపై పోరాటం. సోమవారం నుంచి శుక్రవారం వరకు 11:30 నుండి 12 గంటల వరకు ప్రత్యేక బులెటిన్. ఆడపిల్ల భద్రత మనందరి బాధ్యత. వెల్కమ్ బ్యాక్ టు జై హో సక్సెస్ మంత్ర. గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అందరూ కెరియర్ అండ్ లైఫ్ రెండు అబ్రాడ్లోనే చూస్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు. అది స్టూడెంట్ అలా ఆలోచించడం కరెక్టా తప్ప? ఉన్నత విద్యలు అభ్యసించడానికి మీరు ఎక్కడైతే బెస్ట్ ప్లేస్ ఉందో చూస్ చేసుకోవడంలో ఏమీ తప్పులేదండి. కానీ ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాము దాంట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషి తాపత్రయపడుతుంది ఏంటంటే తన ఐడెంటిటీ కోసము, ఓకే నాకు గుర్తింపు కావాలని, తర్వాత నేను నలుగురికి ఉపయోగపడాలని. అయితే ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ రకంగా గుర్తింపు పొందగలుగుతానో అన్న దాంట్లో ప్రాబ్లం ఉంది. అయితే మనము రకరకాల అంటే వేషాలు వేసుకుంటున్నాము గుర్తింపు పొందడానికి. ఓకే, సో ఇంటర్నల్లీ ప్రెషర్కి గురవుతున్నాము. నిజంగా ఆలోచించి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాడు అనగానే కొంచెం హైలైట్ అవుతున్నాడు. ఏదో నార్మల్గా ఇక్కడ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు అని అంటే అంత హైలైట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో హైలైట్ ఏంటి అసలు? అతను చదువుకోవడానికి వెళ్ళాడు, ఇతను చదువుకోవడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఫ్యాసినేషన్ ఏముందంటే ఎక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ ప్రాబ్లం లేదండి, ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. కానీ దాని తర్వాత ఏం చేయాలి అన్నదే కన్ఫ్యూజన్ ఉండకుండా క్లియర్గా ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రజెంట్ డే సొసైటీలో టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారు? ఇప్పుడు టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టీచర్ టీచ్ చేస్తున్న కంటెంట్కి తనకు వస్తున్న శాలరీకి లింక్ ఉండకుండా ఉండే వాళ్ళే టీచర్ అవ్వడం బెటర్. అంటే ఏంటి అని అంటే ఇది టీచింగ్ అంటే హార్ట్స్ అంటే లోపల నుంచి ఫ్లో అవ్వాలండి. ఏ కంటెంట్ టీచ్ చేస్తున్నారండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 30 మంది పిల్లలు ఉన్నారు క్లాస్లో. మీరు ఒకసారి గమనించి చూడండి, ఎంతమంది ఫస్ట్ రాగలుగుతారు? ఒక్కడు. ఓకే, ఎంతమంది 100కు 100 తెచ్చుకునే ఆస్కారం ఉంది? అందరికీ. ఓకే, అయితే ఫస్ట్ రావాలనుకున్నది విశిష్టత, 100కి 100 తెచ్చుకోవాలనుకున్నది శ్రేష్టత. అయితే విశిష్టత శ్రేష్టత. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, విశిష్టత అంటే విశిష్టత. ఇప్పుడు ఎవరినన్నా అడిగితే మీరు విశిష్టత కోరుకుంటున్నారా శ్రేష్టత కోరుకుంటున్నారా అంటే టక్కున ఆన్సర్ చెప్పేది శ్రేష్టత కోరుకుంటున్నామని అంటారు. కానీ నిజంగా తాపత్రయపడుతుంది ఏంటి? విశిష్టత కోసం.
ఇప్పుడు విశిష్టత అంటే ఏంటంటే ఫస్ట్ రావాలనుకున్నవాడు అబ్బాయో అమ్మాయో ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతాడు? చేయలేడు, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ పోతుంది కాబట్టి. 100కి 100 తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమందికి హెల్ప్ చేసినా వాళ్ళకి నష్టం లేదు. ఫస్ట్ రావాలనుకున్న వాళ్ళ చుట్టూ అందరూ కాంపిటీటర్సే ఉన్నారు. 100కి 100 తెచ్చుకోవాలనుకున్న వాళ్ళ చుట్టూ ఎవరు కాంపిటీటర్ లేరు, వాళ్ళు ఎందుకంటే మిత్రులే ఉన్నారు, వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్, ఎందుకంటే ఎక్సలెన్స్ కాంపిటీషన్. ఇప్పుడు టీచర్ పిల్లల దృష్టి విశిష్టత సైడ్ తీసుకెళ్తున్నారు, శ్రేష్టత సైడ్ తీసుకెళ్ళట్లేదు. ఓకే, అందుకనే విశిష్టత కెరియర్లో సక్సెస్ అవ్వాలి, శ్రేష్టత ఏంటి లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి మనం లైఫ్లో. అంటే టీచర్ ప్రతి స్టూడెంట్ని శ్రేష్టత సైడ్కి తీసుకెళ్ళాలి, విశిష్టత సైడ్కి కాదు. సో టీచరు నెక్స్ట్ సొసైటీ 100 సంవత్సరాలు ఎలా ఉంటుందో అన్న దృష్టితో ముందుకు తీసుకెళ్తేనే మంచిది. ఒక మంచి పౌరుడు తయారవ్వాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా వచ్చేది శిక్షా సంస్కారంలో ఉందండి. పిల్లల శిక్షా సంస్కారంలో ఉంది. ఈ శిక్షా సంస్కారం అంటే దానికి పునాది ఏంటంటే అనుకరణము, రెండవది అనుసరణము, మూడవది అనుశాసనము. ఓకే, అనుకరణము అంటే ఇమిటేషన్, అనుసరణము అంటే ఇమిటేషన్ కంటే కొంచెం ఎక్కువ, అంటే టు ఫాలో. అనుశాసనము అంటే డిసిప్లిన్. అయితే ఈ చిన్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నానో మా అబ్బాయి అదే చేస్తాడు, ఇమిటేషన్. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత నేనేం చేస్తున్నా అది చేస్తూ తనకు కావాల్సినవి కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను కండిషన్స్ పెడుతున్నాను ఇంట్లలో. ఏ ఇంట్లో అయినా సరే కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్లలో ఏంటి, నువ్వు ఇది చెయ్యి అని అన్ని ఇంట్లలో అందరి ఇంట్లలో చెప్తున్నాను, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి. ఓకే, కానీ ఎందుకు చేయాలో చెప్పలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ఏమైంది, అనుశాసనం ఎప్పుడైనా సరే స్వ అనుశాసనం వైపుకి వెళ్ళాలి. అంటే అనుకరణము, అనుసరణము, అనుశాసనము, అనుశాసనము స్వ అనుశాసనం వైపుకి వెళ్ళాలి, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వైపుకి వెళ్ళాలి. అది ఇప్పుడు ఏమవుతుందంటే అనుశాసనం దగ్గరే ఉంటుంది, ప్రెషర్ పెట్టడం వల్ల నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పడం వల్ల అవశాసనం వైపుకి వెళ్ళిపోతుంది. అవశాసనం నుంచి ద్రోహం, అవిరోధము, విరోధం నుంచి ద్రోహము, ద్రోహం నుంచి విద్రోహము, విద్రోహం నుంచి సంఘర్షణ, వినాశనము. ఈ చైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంట్లో ఉన్నాయి. అందుకనే పెరిగిన పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ మాట్లాడొద్దు అనుకుంటున్నారు. ఎందుకు? తల్లిదండ్రులు కేవలం ప్రశ్నలనే అడుగుతున్నారు. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు, ఫీజు ఎప్పుడు కట్టాలి, నీకు ఎన్ని మార్కులు వస్తాయి, సరిగా ప్రిపేర్ అవుతున్నావా లేదా, జనరల్ డిస్కషన్ అనేది ఇంట్లో తగ్గిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రెసెంట్ సొసైటీలో స్టూడెంట్స్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారంటే ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళే ఎండ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు అలా చేసుకోకుండా ఉన్నారంటే ఏం చేయాలి? ప్రస్తుతం సమాజాన్ని అంటే పీడిస్తున్న పెద్ద సమస్య అండి ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటంటే సంబంధాలు లోపించడం. మీరు ఒకసారి చూడండి, ఇంట్లో వాతావరణం కానీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ చూడండి, మనకు డబ్బు తక్కువ ఎక్కువ సమస్యలు ఉన్నాయా, సంబంధాలు లోపించి ఎక్కువ సమస్యలు ఉన్నాయా? డబ్బు తక్కువ ఎక్కువ సమస్యలు లేవు, సంబంధాలు లోపించి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి టెండెన్సీస్ ఎప్పుడన్నా ఏదన్నా స్టూడెంట్లో కనిపిస్తే కనుక ఓకే కొంచెం వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఇది నీకున్న సమస్య అంత పెద్దది కాదు, ఓకే తర్వాత ఆలోచించవచ్చు, తర్వాత చేయొచ్చు, ఇట్లాంటివి చెప్పడము. తర్వాత మీకు తెలిసిన ఎవరన్నా పెద్ద వ్యక్తులతో కానీ పరిచయం చేయించండి. కెరియరే చాలా ఫోకస్ చేసుకొని కెరియర్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మంచి కెరియర్ తెచ్చుకోవడానికి ఏదైతే చదువుతున్నామో దాంట్లో ఫెయిల్ అవుతున్నాము, ఇలాంటి ఒత్తిడి చాలా మందికి ఉంది. లైఫ్ ప్లానింగ్ అని అంటే కనుక ఫ్యామిలీ వచ్చేసింది అక్కడ, ఓకే సొసైటీ వచ్చేసింది. ఫ్యామిలీలో నన్ను చూసే వాళ్ళు ఉన్నారు, సొసైటీలో నన్ను చూసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కెరియర్లో వచ్చే సమస్య అంత పెద్దగా ఉండదు, చదువులో వచ్చే సమస్య అంత పెద్దగా ఉండదు. అది దీనికి సొల్యూషన్ అండి. రైట్ సార్, చివరిగా లైఫ్ ని లీడ్ చేసుకుంటూ కెరియర్ ని కూడా బిల్డప్ చేసుకోవాలంటే ఏ విధమైన ఏ అంశాలని మనం పాటించాలనేది చివరిసారిగా చెప్పండి. మొదలు ఫస్ట్ ఏంటంటే ఈ కెరియర్ వల్ల కొంచెం జీతం వస్తుంది, భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతాం. అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ నెసెసరీ అండ్ కంప్లీట్ ఫర్ యానిమల్స్. ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ నెసెసరీ బట్ నాట్ కంప్లీట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. నావి అయితే నా అవసరాలు అనేది అంటే రిలేషన్షిప్స్ అనేది రైట్ అండర్స్టాండింగ్ వల్ల వస్తాయి. ఆ రైట్ అండర్స్టాండింగ్ పెంచడానికి, రైట్ అండర్స్టాండింగ్ రావడానికి ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ ఈజ్ అడ్రసింగ్ ఓన్లీ జాబ్ ఈజ్ అడ్రసింగ్ ఓన్లీ మనీ ఈజ్ అడ్రసింగ్ ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ ద నెసెసరీ ఐటమ్స్ ఫర్ బాడీ ఓన్లీ. సెల్ఫ్ ని అడ్రస్ చేసేది ఎడ్యుకేషన్ లో కాంపోనెంట్ మిస్సింగ్ ఉంది. ఇది చెప్పాలనుకుంటుంది. అయితే ప్లానింగ్ చేసేటప్పుడు
లైఫ్ ప్లానింగ్ అంటే సెల్ఫ్, ఫ్యామిలీ, వర్క్ అండ్ సొసైటీ ఈ 4 ప్లాన్ చేసుకుంటే మంచిది, ఓన్లీ కెరియర్ కన్నా. ఓకే, రైట్ సార్. ధన్యవాదాలు సార్ మా స్టూడియోకి వచ్చి కెరియర్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేక విషయాలు చర్చించినందుకు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు. కెరియర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేక విషయాలు మనం ఈ రోజు చర్చించుకున్నాం. జీవితంలో డబ్బే ప్రధానం కాదు, లైఫ్కి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలుసుకున్నాం. జీవితంలో మానవ విలువలు పాటించాలి. మంచి సిటిజన్ తయారవ్వాలంటే తల్లిదండ్రుల పాత్ర, టీచర్ల పాత్ర ఎంతో ఉంది. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. రేపటి జై హో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.